మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 107 అధ్యాయము 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అప్పు ఉన్నా, ఎలాంటి మరి భరించలేని సమస్యలు ఉన్నప్పటికీ మరి మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే మరి ఆ మొర ఆయన ఆలకిస్తాడనమాట అండి. ఆలకించి ఆపదలన్నిటి నుంచి, ఇబ్బందులన్నిటి నుంచి, సమస్యలన్నిటి నుంచి మనల్ని తప్పిస్తానని మాట ఇస్తున్నాడు ఈ వాగ్దానంలో. మరి అలాంటి దీవెనకరమైన వాగ్దానం మైండ్లో పెట్టుకుని మనం ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం అనమాట అండి. మన మనమే కదండి, మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు అందరం కూడా పొందుకుంటాం అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుందామండి. అంతే కదండి, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నానండి. మరి ఎప్పుడు కూడా కష్టకాలంలో మరి నువ్వు ఆయనకి మొరపెట్టుకోవాలి. ఆపదల నుంచి నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడతాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. మరి ఈ చిన్న వాగ్దానం మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట అండి. అంతే కదండి, మరి ప్రతి ఒక్కరి అవసరతల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి మరి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్న సమస్యలు తొలగిపోతాయి అనమాట. మరి ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి నీ స్నేహితుల కొరకు, బంధువర్గం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలన్నమాట అండి. మరి అలాగా ఉండాలని మనందరము కోరుకుందాం. ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలన్నమాట అండి. ప్రార్థనా జీవితం మనం పొందుకుని ఉండాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఈ దినమంతా గడపాలని కోరుకుంటూ, రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన సన్నిధిలో మనందరము మన జీవితాలు మన మన జీవితాలు ఆయన సన్నిధిలో కుమ్మరిస్తూ మరి ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభించి ప్రార్థనతో ముగించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.